గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురువుగారు, స్వామివారికి పచ్చకర్పూరంతో బొట్టు పెట్టడం అనేది చూస్తుంటాం నామం లాగా. అంటే అసలు నిజంగా ఈ బొట్టు పెట్టడం వెనకాల ఉద్దేశం ఏంటి? ప్రత్యేకించి పచ్చకర్పూరంతో బొట్టు అంటే నాకైతే వినటానికి కొంచెం కొత్తగానే ఉంది. నిజంగా స్వామివారికి ఈ బొట్టు పెట్టే విధానం అంతా కూడా ముందు నుంచే ఉందా, లేదంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అలంకరించుకుంటారు కదా స్వామివారిని, అందులో భాగంగా ఇది విధానం సాగుతుందా? దాని గురించి ఏం చెప్పొచ్చు అంటారు? అంటే రామానుజాచార్యులు వారు ప్రథమంగా అప్పటి నుంచి కూడా అంటే ఏదైతే స్వామివారికి కేవలం ఈ నుదుట ఏదైతే ఉంటుందో ఈ భాగం దగ్గర, తర్వాత చుబుకం దగ్గర కూడా అప్పట్లో ఏమైంది అంటే కనుక ఈయనే చూడండి, ఈయన భక్తుడు ఈయనకి కావాల్సిన సేవ చేద్దామని వెళ్తూ ఉంటే ఈయన భక్తుడు ఇబ్బందుల్లో ఉన్నారని ఈయన చిన్నపిల్లాడి వేషంలో వెళ్ళి నేను సహాయం చేస్తాను అని చెప్పేసి అంటే కాదు అని చెప్పేసి ఆయన ఒక గుణపం విసరడంతో తగులుతుంది. అప్పుడు పచ్చకర్పూరం అప్పటి నుంచి కూడా ఆయనకు పెడితే చలవ చేస్తుంది అని. అదేవిధంగా స్వామివారి యొక్క ముఖానికి ఈ పచ్చకర్పూర నామం అలంకరణం చేయడం వల్ల ప్రపంచం అంతా సంతోషంగా ఉంటుంది. అంటే స్వామివారికి చలవ చేస్తుంది అంటే ప్రపంచం అంతా కూడా మంగళకరం జరుగుతుంది అని చెప్పేసి ప్రతీక అనమాట. ఆ విధంగా స్వామివారికి ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క విధంగా ఆచరణ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మన ఆలయంలో పౌర్ణమికి కూడా స్వామివారికి నవకలశ స్థాపన తిరుమంజన మహోత్సవం అని చెప్పి స్వామివారికి అభిషేక కార్యక్రమం అవుతుంది. అయిన తర్వాత అప్పుడు ఈ ఆరాధన పూర్తవుతుంది. ఇదే భాగంలో మన అలంకరణ భాగంలో ఈ యొక్క పచ్చకర్పూర నామాన్ని అనేది మనం స్వామివారికి అలంకారప్రాయంగా పెడతాం అనమాట. అంటే మంచి పచ్చకర్పూరాన్ని తీసుకుని దాన్ని శుభ్రంగా వాస్తవంగా పూర్వం అయితే ఇంకా ఒక పల్చటి వస్త్రంలో పెట్టి దాన్ని బాగా కొట్టేవారు. అంటే బాగా పొడి కింద తయారు చేసి ఆ తర్వాత దాంట్లో నీళ్ళు అవి కలిపి నెమ్మదిగా ఒక ముద్ద కింద చేసి గంగా జలాన్ని అలా తయారవుతుందా అండి ముద్దలాగా? అయ్యో తయారవుతుంది ఖచ్చితంగా. మేము పెడుతూనే ఉంటాం కదా. ఒక్కొక్కసారి స్వామివారి ఏదో ఒక మాల అలంకారం చేస్తుండగానే అంటే నా గుడి వరకు చెప్తున్నాను, మిగిలిన గురించి కాదు. పౌర్ణమికి పెడతా ఉంటాను కదా నేను. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి టక్మని వదిలేస్తారు. ఏదో చిన్న ఇలా తగిలితే మాల దారం కానీ ఇది కానీ తగిలితే వదిలేస్తారు. అలాగా చెప్పలేం. అంటే కాబట్టి ఆయన ఏంటంటే ఖచ్చితంగా పెట్టించుకోవడం, ఈ యొక్క ముద్దలా చేసి ఆ గంగా జలాన్ని కలిపి నెమ్మదిగా స్వామివారికి అద్దుతూ ఆ యొక్క అలంకారం అనేది చేస్తాం. అదేంటంటే సమయం తీసుకుంటుంది. అంటే వెంటనే అవదు, 40 నిమిషాల నుంచి గంట దగ్గర పడుతుంది. అంటే ఓన్లీ నా ముద్దంతా తయారు చేసిన బొట్టు పెట్టడానిక మొత్తం ప్రాసెస్ అంతా కలిపి మొత్తం ఇంకా A to Z స్వామివారి నామం అంతా పూర్తిగా పెట్టడానికి గంట పట్టేస్తుంది. ముద్ద చేయడము, ఆ తర్వాత అంటే అందులో కొంచెం నీటి చుక్క కూడా ఉండకూడదు. కొంచెం చాలా ఎంత నీరు కావాలో అంత జాగ్రత్తగా వేసుకుని జాగ్రత్తగా పెట్టుకుని షేప్ చేసుకుని చేసుకోవాలి. అదేవిధంగా ఏదో పూర్వం కూడా నేను ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది, వెంకటేశ్వర స్వామి ఏడుస్తున్నారు అని చెప్పేసి. ఏంటంటే అలా పచ్చకర్పూరం నామం పెడితేనే ఆ యొక్క కర్పూరం అంతా మనం గట్టిగా నొక్కుతాం కదా, దానివల్ల ఎయిర్ టైట్ అయ్యి ఆ నీరు ఏదైతే కొంచెం నీరు బయటకు వచ్చేస్తుంది. ఆ నీరు వచ్చినప్పుడే స్వామివారు ఏడుస్తున్నారు అది ఇది అన్నారు. అదేం కాదు. పచ్చకర్పూర నామం అలంకారం చేసిన తర్వాత ఒక గంట నీరు కారుతుంది కొంచెం. ఆ నీరు కారిన తర్వాత అది అలాగా స్వామివారు గట్టిగా అలా ఉంచుకుంటారన్నమాట. అది ఎవరైనా సేవ చేయించుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరున్నారనుకోండి, మా స్వామివారికి ఈ నెల పచ్చకర్పూరం సేవ నేను చేయించుకోవాలనుకుంటున్నానండి అన్నారనుకోండి, అది మీ గోత్రనామాల మీద మేము పెడతాం. ఇప్పుడు ఏదైనా సేవ చేస్తున్నాము అంటే నాకున్న ఏదో ఒక ఇబ్బంది తొలగడానికో, నేను ఏదైనా సంకల్పం చేసుకున్నది నెరవేరడానికో చేస్తాం కదండి. ఇప్పుడు ఇది చేయటం వలన ఎటువంటి ఫలితం ఉంటుంది చేయించుకున్న వాళ్ళకి? ఎటువంటి కార్యక్రమం అంటే చాలా ఇబ్బంది కలుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అంటే ఆటంకాలు విపరీతంగా ఉంటాయి చూసారా, అటువంటివన్నీ కూడా తొలగిపోతాయి.
ఖచ్చితంగా. అంతేకాకుండా కోర్టు కేసులు ఇటువంటివన్నీ కూడా, అంటే ముందు మన ఇల్లు చల్లబడుతుందండి. ఇల్లు చల్లబడడం అంటే మనకి అధికమైన ఇబ్బంది కలిగిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అవ్వడానికి మార్గాన్ని స్వామివారు చూపిస్తారు. అదేవిధంగా మీరు ఉదాహరణకి మీరు చేసుకున్నారు అనుకోండి సేవ, సంకల్పంలో మీ గోత్రం నామం చెప్పేసి మీకు ఈ కోరిక ఏదైతే ఉందో అది విన్నవించి స్వామివారికి శుభ్రంగా అలంకారం చేస్తాం. ఎవరు లేరు అనుకుంటే ఆలయ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆలయ వ్యవస్థ ద్వారానే లోక కళ్యాణార్థం చేసేస్తాం. మళ్ళీ అది విడిచిపెట్టినప్పుడు కూడా స్వామివారు మళ్ళీ తీసినప్పుడు మళ్ళీ పౌర్ణమికి తీస్తాం. అంటే ఇక్కడ మన ఆలయంలో సో అది తీసినప్పుడు ఒక్కొక్కసారి అలాగా అచ్చులాగా ఇచ్చేస్తే మీరు సేవ చేయించుకున్నారు కదా, మీకు బహుకరిస్తాం. ఆ నెలంతా స్వామివారికి ఉన్నటువంటి ఈ పచ్చకర్పూర బొట్టు ఏదైతే ఉందో అది మీకు మీకే ఇచ్చేస్తాం. మేము దాన్ని ఏం చేయాలి? మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో ఐశ్వర్యం కలిగిన బీరువా, ఈ బీరువాలో ఐశ్వర్యం పెట్టే చోట, వస్త్రాలు పెట్టే చోట లాకర్లో పెట్టుకోవాలి. అది అలా ఉంచుకోవాలి. అది ఇంటికి మంచి జరుగుతుంది అలాగా. అదే ఒక్కొక్కసారి ఏంటంటే అది తీసినప్పుడు స్వామివారు పూర్తిగా అంటే వదిలేస్తారు. ఒక్కొక్కసారి వదిలేస్తే కింద పడి మొక్కలు అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే దాన్ని తీర్థం పొడి ఉంటుంది కదండి, ఆరాధన చేసినప్పుడు తీర్థం పొడి వేరు, ఆరాధన అయ్యాక ఇది కొంచెం తీసి ఆ తీర్థంలో వేస్తాం. భక్తులకి భక్తులందరికీ కూడా ఆ తీర్థం స్వామివారి యొక్క పచ్చకర్పూర నామం యొక్క తీర్థం వితరణ చేస్తాం. అలాగా ఈ పచ్చకర్పూరం అనేది ఏంటంటేనండి మీకు ఎంత మంగళకరమో రెండు పరిహారాలు చెప్తాను. వ్యాపారం అవ్వట్లేదు, మీకు ఏ పని అవ్వట్లేదు అనుకున్నా కూడా మీరు పెట్టుకునే కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమంలో ఈ పచ్చకర్పూరాన్ని పొడి కింద చేసి కలిపి దాన్ని పెట్టుకుని చూడండి, కొద్ది రోజులు అత్యద్భుతమైన ఫలితం వస్తుంది. చాలా చాలా శక్తి పెరుగుతుంది. అంటే మనం కుంకుమ బొట్టు పెట్టుకుంటేనే మనకి శక్తి, నరదిష్టి తగలదు. ఈ పచ్చకర్పూరాన్ని యాడ్ చేసి పెట్టుకుంటే మీకు ఏంటంటే మీ మాట వింటారండి. ఒక మాటలో చెప్పాలంటే మీ పని అవుతుంది. అలాగా వ్యాపార స్థలంలోనూ ఇన్ని పచ్చకర్పూర ముక్కలు ఒక 100 గ్రాములు 150 గ్రాములు ఒక రెడ్ క్లాత్ లో కలిపి వ్యాపార స్థలం పైన కట్టుకుంటే ముఖద్వారానికి మధ్యన పైన, అంటే దాని కింద నుంచి వెళ్ళడం రావడం జరగాలి. ఈ యొక్క ఎవరైతే ఉంటారో కొనుక్కోవడానికి వెళ్ళిన వాళ్ళు, అది జరిగితే చాలా మంచిది. పచ్చకర్పూరంలో ఒకటని నేను చెప్పలేనమ్మా, అద్భుతమైన తలనొప్పిగా ఉంది. ఎంత మంచి కొబ్బరి నూనె ఉంటుంది కదా, దాంట్లో ఈ పచ్చకర్పూరం పొడేసి ఇలా రాసుకున్నంత మాత్రం చేత చల్లబడిపోయి మీరు ఆశ్చర్యపోతారు. ఎప్పుడైనా మీరు అస్సలు ఆశ్చర్యం చెందుతారు. మీరు నిమిషాల్లో తగ్గుతుంది, అంత శక్తివంతమైంది. ఆయుర్వేద మందుల్లో కూడా చాలా మందుల్లో వాడతారు. స్వామివారికి పచ్చకర్పూర నామం తీసినప్పుడు ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే ముట్టుకోండి, తాకొచ్చండి. అయ్యో ఖచ్చితంగాను, ఎందుకు తాకూడదు? మీరే సేవ చేయించుకున్నారు ఈ నెల నాతో, నేను మీకు అది ఇవ్వాలి కదా బహుకరణ స్వామివారి. ఇప్పుడు ఇది ఇచ్చేస్తారుగా నాకు, తీసుకోండి. మీకన్నా అంత దూరం నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, స్వామి అనుగ్రహం అంతే. అది నిజంగా ఇక్కడ స్వామివారి భాగాలన్నీ కూడా, శరీర భాగాలు అవన్నీ కళ్ళు నీట్ గా తెలుస్తున్నాయి. ఇది చూడ్డానికి అయితే నిజంగా, అంటే నేను అనొచ్చో లేదో తెలియదు కానీ పచ్చకర్పూరంతో ఇలా చేశారు అంటే నమ్మలేకున్నామండి. మనకు స్టోన్ ఎలా అయితే నీట్ గా వస్తుందో అలా ఉంది చూడడానికి, చెక్కినట్టుగా. మనం పెట్టినప్పుడు మనం చూసినప్పుడు అదే విధంగా అనిపిస్తుంది మనకి. జాగ్రత్తగా పెట్టుకుంటే ఆయన ఎంత ప్రీతో కాబట్టే ఆయన ఉంచేసుకుంటారు అలా. ఇది ఉంచడానికి కొంతమంది అయితే ఏమైనా గమ్ పెడతారా, ఏమైనా పిండి ఏమైనా కలుపుతారా, అది మహా దోషభూయిష్టమైన కార్యక్రమాలు. అసలు ఎప్పుడు అటువంటివి చేయకూడదు. స్వామి దగ్గర అటువంటి వేషాలు వేస్తే ఆయన ఊరుకుంటాడా? కేవలం పచ్చ కర్పూరము గంగా జలమే. ఏ సంవత్సరం పుష్కరాలు అవుతుంటే ఆ సంవత్సరం పుష్కరాల నుంచి నీళ్లు వస్తాయి మనకి ఆలయం నుంచి. ఆయన రప్పించుకుంటాడు, మందేముంది కానీ ఆ నీళ్లు వాడుతూ ఉంటాం అలా జాగ్రత్తగా దాచి. ఎప్పటికప్పుడు గంగా జలం వస్తుంది, యమునా జలం వస్తుంది, అక్కడి నుంచి అవి కలిపి చేసి పెట్టు. ఈ విధంగా స్వామివారికి నెమ్మదిగా అద్దుతూ ఉంటే ఆయన ఎంతో ఓపికగా అలంకార ప్రియుడు.
మనం చెయ్యాలి కానండి, ఆయన మనకన్నా ఓపికగా చేయించుకుంటారు. చేయించుకుంటారు. సేపు మళ్ళీ పక్కకొచ్చి వెనక్కి వచ్చి ముందుగా భక్తులు చూసే దృక్కోణం నుంచి వచ్చి మళ్ళీ చూడాలి, 3-4 సార్లు చూడాలి. తెలుసా మీకు? మళ్ళీ వచ్చి చూసి ఇటు తేడా ఉంది, ఇటు తేడా ఉంది అనుకుంటూ పెట్టాలి. అదంతా ఆయన నడిపించే ఆటే. ఇంత తేడా చేసినా ఏదో సేవ అయిపోతుంది, అది పెట్టేయాలి. నాకు జరిగిందండి. అంటే నేను ఒప్పుకోవడానికి ఏం మొహమాట పడను, ఇలా చేసేయాలి, అర్జెంటుగా పని ఉంది నాకు. ఒకసారి పని వల్ల తొందరగా పెట్టేయాలి, వెళ్ళిపోవాలి, తొందరగా పెట్టేయాలి, వెళ్ళిపోవాలి. పెట్టేశాను, అద్భుతంగా పెట్టించుకున్నారు. ఉదయం పెట్టాను, మళ్ళీ సాయంత్రం నేను ఆలయం తీసేటప్పటికి కింద పడిపోయాను. మరి ఆయనకి కోపం వచ్చేసింది. అప్పుడు నాకు అర్థమైంది. అంటే ప్రతి ఒక్కటి కూడా ఎంత ఏజ్ పెరిగినా కొన్ని ఉదాహరణలు జీవితాంతం స్వామి కంటికి కనుమన్నట్టు చూపిస్తారు. అప్పటి నుంచి ఇంకా పొరపాటు అయిపోయింది. అని ప్రశాంతంగా స్వామి నేను 4 కబుర్లు చెప్పుకుంటూ పెట్టుకుంటాం. కబుర్లు అలాగా ఎంతో జాగ్రత్తగా పెట్టుకుని నెమ్మదిగా షేప్ చేసుకోవాలి. ఇలాగా పాదము ఇవన్నీ ఆ విధంగా ఆయన అంత ఓపిగ్గా పెట్టించుకుంటాడు, మనం అంత ఓపిగ్గా పెట్టాలి అంతే. ఇప్పుడు ఈ బొట్టు పెట్టేటప్పుడు ఎప్పుడు చూసినా స్వామివారు కళ్ళు మూసుకొని ఉంటారా? మరి ఈ బొట్టు వల్ల మీరు కళ్ళు మూసేస్తారా స్వామివారి తెలియదు, కానీ విగ్రహం చూసినప్పుడల్లా స్వామివారి నా మూర్తిని అలా చూస్తే ఆయన కళ్ళు కనిపించవు మనకి. ఎందుకనండి? దాని వెనకాల కూడా అంటే నుదుటి దగ్గర నుంచి ఈ యొక్క కన్ను చివరి భాగం వరకు అన్నమాట. అవును, కన్ను చివరి భాగం వరకు పూర్తిగా పెట్టడం అనేది ఆనవాయితీ. అదే చలవ. లోక కళ్యాణం, లోకాలన్నీ ఆయనలో ఉంటాయి. ఆలోచన విధానాలు మనం ఇప్పుడు ఒక కార్యక్రమం చేస్తున్నాం, ఒక ప్రక్రియ జరుగుతున్నది అంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది అంటే మన మేధస్సు నుంచి మనం మాట్లాడగలుగుతాం. అదంతా ఇక్కడ ఉంటుంది, ఆ భాగం అంతా. అలాగా ఈ లోకం అంతా మంచి జరగాలి అంటే ఆయన నుదుటి భాగం నుంచి కంటి భాగం వరకు ప్రతి ఒక్కటి చల్లగా ఉండాలి అవయవం. అప్పుడు ఆటోమేటిక్గా లోకం. మీకు ఉదాహరణ, యశోదామాత నువ్వు మట్టి తిన్నావా అంటే నేను తినలేదు కావాలంటే చూడు అని చెప్పేసి ఆయన నోరు ఇలా ఎత్తగానే లోకాలు ఎలా చూసింది? భూమండలాన్నే చూసేసింది ఆవిడ. అలాగే ఎలా చూసిందంటే అరే మొత్తం అంతా స్వామే నిబిడీకృతం అయిపోయి ఉన్నది ఎవరు? శ్రీకృష్ణుడే. అలాంటప్పుడు ఆయన శిరస్సుకి ఇంత చల్లదనాన్ని కలిగించే ఇంత అద్భుతమైన సుగంధభరితమైన ద్రవ్యాన్ని ఆయన పెట్టామంటే దాని అర్థం ఏంటంటే ఈ రోజుకి మనం ఇలా కూర్చుని 4 దేవుడి గురించి ఇలా మాట్లాడుకుంటున్నాం అంటే ఇటువంటి సేవలు అందరూ చేయడం వల్లే, అన్ని గోళ్లల్లో చేయడం వల్ల మన కంటికి కనబడకుండా ఇటువంటి సేవలు ఎన్నెన్నో జరుగుతున్నాయి కాబట్టి ఇంకా మనం ఇలా ఉన్నాం. లేకపోతే ఈ కలియుగంలో ఇంకా ఎన్ని ఘోరాలు ముందే చూడాల్సి వచ్చేది, ఇప్పటికే చూస్తున్నాం. వాస్తవం అండి. చాలా సంతోషంగా ఉందండి నాకైతే. నిజంగా ఒక కొత్త విషయాన్ని నేను ఈరోజు తెలుసుకోవడం జరిగింది. నిజంగా తెలియజేసినందుకు. ఏముందమ్మా, ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు మీరు సేవ చేసుకున్నారనుకోండి, మీరు పచ్చకర్పూరం తెచ్చిచ్చారు లేదా పచ్చకర్పూరం కొనేసి సేవ చేయండి అని డబ్బులు ఇచ్చారు, ఎలాగైనా సరే మీ పేరు మీద జరిగింది. మీకు నేను బహుకరణ చేస్తున్నాను ఖచ్చితంగా. ఇప్పుడు మీ పేరు మీద జరగకపోయినా మీరు అంత దూరం నుంచి స్వామివారి దర్శనం కోసం మీరందరూ వచ్చారు కాబట్టి నేనైతే మీకు వైభవ వెంకటేశ్వర పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు మీకు బహుకరణ చేస్తున్నాను. సందర్భం వచ్చింది, అయిపోయింది. మనోవాంఛా ఫల సిద్ధిరస్తమ్మా. జాగ్రత్తగా అది విరగకుండా అదే మళ్ళీ అమ్మో విరిగిపోయిందని అని భయపడకండి, ఏదైనా స్వామిదే అంతే కదా. ఏమండి, స్వామివారి యొక్క శేషమాలు ఇచ్చాను, ఉదాహరణకి శేషమాలు ఇచ్చాను. ఆ శేషమాలు ఇస్తే చాలా బాగుంది. ఆ తర్వాత ఇంకొకరికి ఇంకొక శేషమాలు ఇచ్చాను, అది కొంచెం వడిలింది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అంటే ఆయన భక్తి ఎటువంటిది రా, భక్తుల్లో తప్పొప్పులు 2 ఉంటాయి కదా. ఆయన ఏమన్నాడంటే అయ్యో కొంచెం పాడైపోయిందండి అని నేనే అన్నాను. అంటే ఆయన అన్నాడు, ఏమండి బంగారం నెక్లెస్లా చేసినా బంగారమే, బంగారం దాన్ని ఒక బిస్కెట్ లాగా ఉంచినా బంగారమే అంతే. ఇది వడిలిపోయినా స్వామివారి మాలే, ఆయనకి మీరు మంచి చేసినా అది స్వామివారి మాలే. ఈ వడిలిపోయిందే నా దగ్గరికి వచ్చింది, అంతకన్నా సంతోషం నాకేముందండి అన్నాడు. నిజమే కదా, మరి అంత గొప్ప మనసు ఉండాలి అలా ఆలోచించే. అది నేను ఆ భక్తుడిని చూసి తెగ ముడిచిపోయాను. అలాగా అది విరిగిపోయినా ఏం దోషం లేదు, శుభ్రంగా ఇంట్లో భయపడ్డా.
అంటే చెప్పలేం, ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదేమైనా అవ్వచ్చు. మీరు అన్నది వాస్తవము. నేను మీకు దానికి సేఫ్టీగా ఉండే బాధ్యతగా ఇస్తానండి. వస్త్రంలో పెట్టిస్తాను, వస్త్రంలో పెట్టి జాగ్రత్త పెట్టుకున్నారుగా. ముందుగా శివుడి టాపిక్ నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. శివుడు అనగానే మనకి ఇప్పుడు దగ్గరలోనే మహాశివరాత్రి రాబోతోంది. ఫిబ్రవరి 26న అనుకుంటాను కదండి. అంటే శివుడు బోలా శంకరుడు అంటారు. ఆయనకి పెద్ద హడావిడులు ఆర్భాటాలు మనమేమి చేయాల్సిన అవసరం లేదు. ఒక చెంబడి నీళ్లు తీసుకొచ్చి ఆయన పైన పోసినా కూడా ఆయన భక్తుల్ని అనుగ్రహిస్తాడని చెప్తూ ఉంటారు. ప్రత్యేకించి మనకు మహాశివరాత్రి అనగానే రకరకాల విశేషమైన పూజలు జరుగుతుంటాయి. అలాంటి పూజలు చేయలేని వారు మామూలుగా నీళ్లు పోసి ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా శివరాత్రి అనగానే జాగారాలు, ఉపవాసాలు, రకరకాల విశేషమైన ఉన్నాయి. అసలు నిజంగా ఆ రోజంతా కూడా ఎటువంటి విధి విధానాలు ఆచరించాలంటారండి? అంటే శివరాత్రి అనగానే ప్రథమంగా మనం అందరికీ తెలిసిన విషయమే శివుడు యొక్క అంటే శివలింగం ఆవిర్భవం అయిన రోజు అనమాట. ఆ రోజు రాత్రి శివుడి యొక్క ఏదైతే శివలింగం ఉందో అది ఆవిర్భావం చెందింది అని చెప్పి అది అని చెప్పేసి చెప్తారు. పురాణాల్లో కూడా అదే ఉంది. అదేవిధంగా మీకు ఒక్క మాటలో చెప్పాలంటే దర్శనాత్ అభ్రసదసీత్ అంటే చిదంబరం అనే ఒక ఊరుంది. అక్కడ నటరాజస్వామి వారు ఆకాశలింగంగా చెప్తారు. పంచభూత లింగాల్లో చిదంబరం ఆకాశలింగంగా చెప్తారు. అక్కడికి వెళ్ళి ఏ విధంగా దర్శనం చేసుకోవాలో ఆ విధంగా దర్శనం చేసుకుంటే మోక్షం చెందుతాము అని చెప్పేసి పరమేశ్వరుడే చెప్పాడు. అప్పుడు అది చాలా కష్టం. ఎందుకు అంటే చిదంబరం వెళ్ళి మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇలాగ దర్శనం తీస్తున్నాము అని చెప్పేసి కట్టెని తీస్తారు. ఇలా లోపల చూస్తే ఒక గోడ మీద ఈ యొక్క మారేడు దళాలు మాల వేసి ఉంటుంది. దాని అర్థం ఏమిటంటే పంచభూత లింగాల్లో ఆకాశలింగం అయినటువంటిది చిదంబరం యొక్క ఆకాశలింగం ప్రతిమ. అంటే ఆకాశం అంతా నిండి నిబిడీకృతం అయిపోయి ఉన్న పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని అలానే ఒక గదిలో కూడా బంధించలేము కదా. కానీ ఒక ప్రతీకగా చిదంబర ఆకాశలింగంగా ఉంటుంది. అంటే చాలా ఈ చిదంబర రహస్యం అంటూ ఉంటారు చూసారు. అలాగా ఈ చిదంబర లింగం ఆకాశలింగం ఏ విధంగా దర్శనం చేసుకోవాలో ఆ విధంగా దర్శనం చేసుకుంటే మోక్షము అన్నారు. అది కాకుండా తర్వాత ఇంకా అది చాలా కష్టం కదా పరమేశ్వర అంటే జగన్నాథ్ కమలాలయే అంటే అక్కడ మన తమిళనాడులోను తిరువల్లూరు అని ఒక ఊరుంది. అక్కడ పుడితే మోక్షం అన్నారు. అది ఎప్పుడు పుడతామో మనకి తెలియదు, మన చేతుల్లో లేనిది, అది కూడా ఆయన చేతుల్లోనే ఉంటుంది. మరి ఎలా స్వామి అంటే సరే కాశ్యాంతు మరణం ముక్తి అన్నారు. అంటే కాశీలో మరణిస్తే ముక్తి. సరే నేను కాశీ బయలుదేరి వెళ్తూనే ఉన్నాను. ఈ లోపల ట్రైన్లోనే ఏమైనా జరిగితే చెప్పలేం కదా, మన చేతిలో ఉండదు. కాబట్టి మరి ఇంకా పరమేశ్వరుడు ఇంకేంటి, ఇంకా చాలా ఉచితమైన మార్గం అంటే చాలా సులభమైన మార్గం చెప్పమంటే స్మరణాత్ అరుణాచల అన్నాడు. అంటే అరుణాచల అని ఒక్కసారి స్మరిస్తే నువ్వు ఎక్కడైనా ఉండు భూమండలం మీద నీకు మోక్షాన్ని ఇస్తానరా అన్నాడు. అంటే ఈ విషయం నేను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాను అంటే కనుక అరుణాచలం లింగం అనేదే అసలు ఆవిర్భావ లింగం అని చెప్పేసి పురాణాలు చెప్తాయి. అంటే చూడండి ఆది అంతం గురించి కొలవడం గురించి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు వెళ్ళడం ఇదంతా కూడా అరుణాచలం. కాబట్టి ఈ యొక్క శివరాత్రి రోజు శివుడి యొక్క ఆవిర్భావ కాలం. ఆ రోజు రాత్రి నుంచే పూజలు అభిషేకాలు మొదలు. ఆ రోజు విశేషంగా చేయవలసింది ఏంటంటే మీరు అన్నట్టు ఇందాక శివుడు అభిషేక ప్రియుడు. కాబట్టి ఆయనకి దేంతో ఎంత ఖర్చు పెట్టి ద్రవ్యంతో చేసామా అనేది చూడండి. ఇంకా పెద్దలు చెప్తూ ఉంటారు ఎంత ఆయన మీద వేసినా కిందకు వచ్చేసేది, అంటే ఏ ఉంచుకోడు ఆయన. కాబట్టి మనం కేవలం భక్తి శ్రద్ధలు పెట్టి ఆయనకి అభిషేకాదులు, ఆయన ప్రీతికరుడు కాబట్టి అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. అలాగా ఈయనకి యథాశక్తి పాలు, పెరుగు, పంచదార, తేనె, నెయ్యి, తర్వాత మంచినీటితో చేసిన, అంతేకాకుండా నవధాన్యాలన్నీ 9 రకాల ధాన్యాలు కలిపి ముందు రోజు శ్రద్ధగా మడిగా నానబెట్టుకుని ఆ నీటితో చేస్తే మంచి ఐశ్వర్యం కలుగుతుంది, నవగ్రహ దోషాలు పోతాయి. ఇది నేను ఎప్పుడు వినలేదండి. అయ్యో ఉందమ్మా, ఖచ్చితంగా ఉంది. అదే కాకుండా ఉద్యోగం కావాలి, ఉద్యోగం సరిగ్గా దొరకట్లేదు అనుకున్నప్పుడు జాజి పువ్వులు ఉంటాయి, ఇప్పుడు దొరుకుతూ ఉంటాయి మనకి జాజి పువ్వులు, విరజాజి పువ్వులు నానబెట్టేసి అంటే నీళ్ళల్లో రాత్రే శుచిగా నానబెట్టుకుని ఉదయం చేసుకోవాలి.
అది శివరాత్రి రోజు చేయడం వల్ల చాలా అధికమైన ఫలితం వస్తుంది. అంటే అలాగే పువ్వులు నీళ్లు ఒకేసారి పువ్వులు నీళ్లు కలిపి చేసేయడమే. అదే విధంగా అన్యోన్య దాంపత్యం కొరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజుల్లో. ఎర్రటి మందార పువ్వులు శుభ్రంగా రాత్రి నానబెట్టుకుని ఆ నీళ్లు ఉదయాన్నే చేస్తే అత్యద్భుతమైన ఫలితం వస్తుంది. నేను ఎప్పుడు చెప్పే మాటే, వెంటనే ఏదో కనబడిపోవాలంటే మిరాకిల్స్ అయితే జరగవు. మనం నమ్మకంగా చేసుకుంటూ వెళ్తే కొద్ది కాలానికి ఖచ్చితంగా వస్తుంది. నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సువర్ణ జలంతో చేస్తే దారిద్ర్యం అంతా తొలగిపోతుంది. అంటే ముందు రోజు రాత్రే మనం వాడేదైనా వాడకపోయిందైనా పర్వాలేదు, బాగా కడిగేసి అది ఒక రాగి చెంబులోనో ఇత్తడి చెంబులోనో నీళ్ళలో వేసేసి నానబెట్టేసి ఉంచుకుని ఉదయం తీసుకెళ్ళి మనం శివాలయంలో కానీ మన ఇంట్లో ఒకవేళ లింగం ఉంటే శివలింగం మీద స్వామికి అభిషేకం చేస్తే ఇలా ప్రతిరోజు సువర్ణ జలంతో చేసుకోవాలి. ఖచ్చితంగా చేస్తే 40 రోజుల దగ్గర నుంచే ఫలితం చూపిస్తాడు స్వామి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ అభిషేకాలన్నీ ఉదయం ఏ సమయంలో ఆచరిస్తే ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో మంచిదమ్మా. కాదు అంటే ఇంకా అందరికీ ఉన్న పరిస్థితులు అనుకూలంగా చెప్పాలంటే సూర్యోదయం లోపల చేసేసుకుంటే కనీసం మంచిది. తర్వాత చేస్తే ఫలితం రాదంటే వస్తుంది. 6 లోపల చేసుకుంటే మంచిది కదా. ఆ సమయం మంచిది కాబట్టి తర్వాత చేసినా ఫలితం ఉంటుంది. కొంచెం అటు ఇటు ఉంటుంది తప్ప. అంటే ఆ సమయంలో ముందుగా ఏంటంటే మనం చల్లనీటి స్నానం చేయడం వల్ల మనసంతా ఒక భక్తితో, ఇప్పుడు చూడండి చిన్నపిల్లలను లేపోరే ఈ టైంలో చదువుకో బాగా చదువు వస్తుంది అనేవాళ్ళం. మన పెద్దలందరూ మనల్ని అనేవారు. ఎందుకు అంటే ఆ సమయంలో బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏ పని చేసినా నిలకడగా మనసు నుంచి ఉంటుంది. అందుకనే 6 లోపల చేసేసుకుంటే స్వామివారి యొక్క మూర్తి మీద మన మనసు లగ్నం కలుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా అభిషేకాలు చేసుకోవాలి. యథాశక్తి ఏమీ లేవంటే మంచినీటితో చేసుకోవచ్చు. అభిషేకం చేసుకుని ఆ రోజు ఉపవాసం, మీరు ఎంతోమంది పెద్దల్ని ప్రముఖుల్ని అడిగారు. ఉపవాసం అనేది అంటే నాకు పరోక్షంగా నాకు గురువు గారు ఎవరయ్యా అంటే కనుక చాగంటి కోటేశ్వరరావు గారు. నేను ఆయనకి శిరస్సు వంచి నమస్కారం. అంటే ఈరోజు నేను ఈ విధంగా ఉన్నాను అంటే ఆయనకి నేను ఎవరో తెలియదు. అలా కాకుండా నాకు ఉన్న గురువులు అంటే ఇద్దరు ముగ్గురు. రాజమహేంద్రవరంలో ముత్య శంకర శర్మ ఉన్నారు, ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. అంతేకాకుండా ఇక్కడ విశాఖపట్నంలో నా చిన్నప్పటి నుంచి స్నేహితుడే మొలుగు రామకిషోర్ ఆచార్యులు, నా పేరే తంది కూడా, వాడి ఆధ్వర్యంలో చాలా మట్టుకు నేర్చుకున్నాను. అంతేకాకుండా నాకు అన్నయ్య వరుస అవుతారు, పేసపాటి రాఘవన్ అని చెప్పి రఘు అన్నయ్య అంటాం. వీరందరి ద్వారా నేను వీరు చెప్పిన దాంతోపాటు ఇంకో ఏదో చేయాలని నేను పురాణాలు చూడడము చేయడము అంటే నేర్చుకోవడం అనేది చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఈ అభిషేకంతో పాటు మనం ఖచ్చితంగా ఉపవాసము అంటే ఉపవసించుట మీరు వినే ఉంటారు కదా. అంటే ఆరోగ్యం బాగాలేదు అని ఉపవాసం చేస్తే అది మళ్ళీ దోషం కింద పడిపోతుంది. ఆరోగ్యం బాగాలేదు కానీ నేను ఉపవాసం చేయాలనుకుంటున్నా, నాకు భక్తి ఉంది, అప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే శరీరాన్ని శుష్కింపచేసిన దోషం పడిపోతుంది. లోపల ఉన్న ఆత్మరాముడికి అందించలేదు అని. అంతా బాగుండి ఉపవాసం చేసే శక్తి నీకు పరమేశ్వరుడు ఇచ్చినప్పుడు మనం చేయొచ్చు. కానీ అలా లేనప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోవాలి, బీపీఓ షుగరో. అలాంటప్పుడు సంతోషంగా శరీరం కన్ను ఏదైతే ఉందో మనం బాగా తినేస్తే నిద్రలోకి వెళ్తుంది. అంత కాకుండా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కొంచెం కొంచెంగా స్వీకరించి స్వామివారి నామాన్నే జపిస్తూ ఉంటే అదే ఉపవాసం. అంటే వసించుట అంటే దగ్గరికి వెళ్ళి గర్భగుడిలో ఉండమనో లేదంటే గుళ్ళో ఉండమనో కాదు, ఎక్కడున్నా ఆయన నామాన్ని మనం గనక తలుచుకుంటూ ఉంటే ఆయన ఇక్కడే ఉంటాడు. అదే అసలైన ఉపవాసం. అంటే ఉపవాసం చేసుకోవడం జాగరణ అంటే గనక నిద్రపోకుండా శుభ్రంగా మొబైల్లోనో ఇప్పుడంతా సోషల్ మీడియా కాబట్టి అంటే ఆ వీడియోలో సినిమాలో చూసుకున్న వాళ్ళని ఎంతమంది చూశాను. అలా కాకుండా మీకు అవకాశం జన్మానికి ఒక శివరాత్రి అంటారు. విన్నారు కదా, చాలా పెద్ద మాటలు అంటూ ఉంటారు. జన్మానికి ఒక శివరాత్రి అంటే ఒక్క శివరాత్రి అయినా శివరాత్రిలో చేయరా అని సంతోషంగా ఆ రోజు రాత్రి అంతా కూడా స్వామివారి యొక్క నామం కీర్తనలు నీకు ఇప్పటి వరకు ఏమున్నాయో నీకు తెలిసినా తెలియపోయినా అన్ని సంతోషంగా కూర్చుని ఆయన యొక్క లీలలు తలుచుకుంటూ ఆయన కథలు తలుచుకుంటూ చెప్పుకుంటూ సంతోషంగా భక్తి పారవస్యంతో జాగరణ చేయడం.
ఇది అసలైన వాస్తవంగా చెప్పాలంటే అంటే ఎంతోమంది పెద్దలు చెప్పింది సంతోషంగా ఈ విధంగా ఆచరిస్తే జన్మానికి ఒక శివరాత్రిలాగా అందరూ బాగుంటారు. అంటే లోక కళ్యాణం జరగాలి మనకి అంతే. ఈ యొక్క శివరాత్రి రోజు ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా అభిషేకాదులు అంటే ఏదైతే నేను ద్రవ్యాలు చెప్పానో కొన్ని ద్రవ్యాలు అవో లేకపోతే మిగిలిన ద్రవ్యాలతోనైనా ఈ పంచామృతాలతో అన్నీ కలిపి చేసుకోవచ్చు. ఈ ద్రవ్యాలతో అభిషేకము అర్చన యథాశక్తి అష్టోత్తర నామాలు 108 నామాలతో అర్చన చేసుకోవచ్చు. అదేవిధంగా ఉపవాసము ఇప్పుడు ఈ జాగరణ విషయానికి వస్తే చాలా మంది 12 దాటిందంటే ఇంకా అయిపోయింది, రోజు మారిపోయింది అని చెప్పి అప్పటి వరకు మేలుకుతో ఉండి అప్పుడు పడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది కరెక్ట్ పద్ధతి అంటారా? కరెక్ట్ కాదమ్మా, అది మన ధర్మం కాదు. వాస్తవంగా సూర్యోదయం అయ్యే వరకు కూడా ముందు రోజే నేను కూడా 2-3 చూశాను. శనివారం ఉపవాసం ఉంటాడు ఆయన, 12 దాటాక తింటాడు. అలాగా నేను కూడా 2-3 చూశాను. అది పనిచేయదు. సూర్యోదయం వరకు కూడా మనకి ఖచ్చితంగా ముందు రోజు లెక్కే. సూర్యోదయం అయిపోయిన తర్వాత మరుసటి తిథిలోకి మనం ఏకాదశి ఉపవాసం చేసామంటే ద్వాదశి రావాలంటే ఏకాదశి రోజు అర్ధరాత్రి 12 దాటితే ద్వాదశి అంటే మరుసటి రోజు సూర్యోదయం అవ్వాలి. మరి అదే ఏకాదశి ఉపవాసం చేసామంటే ద్వాదశి రోజు వెంటనే సూర్యోదయం అవుతుండగానే పారణ చేసేయాలి, భోజనం చేసేయాలి. ఉపవాసం చేస్తే అలా చేయమన్నారు. వెంటనే ద్వాదశి వస్తుందనగానే చేసేయాలి. ఓకే గురుగారు, సాధారణంగా ఆలయంలోకి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు మన పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకొని పాటిస్తాము, కొన్ని తెలియకపోయినా వాళ్ళు ఆచరిస్తుంటే చూసి ఆచరిస్తూ ఉంటాం. అందులో భాగంగా తీసుకుంటే ఆలయంలోకి ఎంటర్ అయ్యే ముందే ఖచ్చితంగా ప్రధాన ద్వారం దగ్గర గడపని కానీ పైన కానీ తాగి నమస్కరించుకున్న తర్వాతే లోపలికి వెళ్ళటం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. అంటే ఏదైనా చెప్పారు, ఏదైనా ఆచరిస్తున్నాము అంటే దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. దీని వెనకాల కూడా ఏదైనా ఆంతర్యం ఉంటే వివరించండి. డెఫినెట్గా అమ్మా. ప్రతిదీ కూడా దేవాలయంకి వెళితే కొన్ని లాభాలు జరుగుతాయి అనేటటువంటి విషయం చాలామంది సామాన్య భక్తులకు తెలియదు. ఏదో మామూలుగా మనశ్శాంతి కోసం వెళ్తున్నాం వస్తున్నాం అనుకుంటారు. ఆ దేవాలయం కట్టడి ఎలా కడతారంటే పిరమిడ్ టైప్లో కడతాం. దాన్ని ఒక టూంబ్ లాగా ఇలాగ ఒక షేప్ని మనం గమనించినట్లయితే రీసౌండ్ రాకుండా ఉండడం కోసం కడతాం. ఆ తర్వాత ఈ గడప మెయిన్గా నువ్వు అడిగావు, ఆ గడప క్రింద కొన్ని యంత్రాలు పెడతాం మనం. గడప క్రింద కూడా గడప క్రింద. ఆ తర్వాత ఈ యొక్క దేవాలయము పైన పిల్లర్స్ కడతాం కొన్ని చోట్ల, అందుకే పైన ముట్టుకుంటారు. ఇప్పుడు కంచి టెంపుల్లో వెండి బల్లి బంగారు బల్లిలు ఉన్నాయి. అక్కడ ఎందుకు పెడతాము అంటే దానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి. దానికి చిన్న రాగివి, తర్వాత పగడము, ముత్యము, ఇలా ఎక్కడైతే శంకుస్థాపనం చేస్తామో అలా ఆగమశాస్త్ర ప్రకారం కొన్ని చోట్ల మనము యంత్ర ప్రతిష్టలు అనేవి చేస్తాం. అందువలన అక్కడ దేవాలయము విగ్రహం దగ్గర కూడా మనం క్రింద పెడతాం దాని ముందు. అదే శ్రీచక్ర ప్రతిష్ఠ అని అంటున్నాము. కొన్ని చోట్ల శ్రీచక్ర లాగా, మేరు ప్రస్థానం లాగా ఇవన్నీ యంత్ర ప్రతిష్టలు చేస్తారు రాగి రేకులతో. మెయిన్గా కాపర్ అనేటటువంటిది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ కాబట్టి, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి ఏమవుతాయంటే పిడుగులు పడతాయి మనకి వర్షాలు పడుతున్నప్పుడు. అర్జున ఫాల్గుణ అంటాం. అంటే ఆ అర్జునుడు ఆ పిడుగు నుంచి వచ్చినటువంటి ఎనర్జీ ఆ రాగి రేకుల మీద పడుతుంది. దాన్నే ఇప్పుడు కాలంలో రైస్ పుల్లింగ్ లక్షల కోట్లు, మళ్ళీ 1 కోటి 2 కోట్లు కాదు, లక్షల కోట్లు వస్తుందనండి. ఈ రాగి చెంబులు కింద పడితే అందులో పిడిగెళ్ళిందని చెప్పి పెద్ద మాఫియా జరుగుతోంది. సో అది పక్కన పడేస్తే ఇక్కడ మన టెంపుల్స్లో మ్యాగ్నెట్లోకి ఈ యొక్క పిడుగు వెళ్ళి మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తయారవుతాయి అన్నది మాత్రం సత్యం. ఇప్పుడు ఏమవుతాయంటే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు షర్టులు లేకుండా వెళ్ళాలా, కర్ణాటకలో అంతే, పంచ కట్టాలి. అంటే అక్కడ ఏంటి, పలుచని వస్త్రాలు ధరించాలి. అది అక్కడ. దానివల్ల ఏమిటి అని అంటే లోపలికి వెళ్ళినప్పుడు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు కానీ, ఈ గడపను ముట్టుకున్నప్పుడు కానీ, లేదా మనం గడప పైన ముట్టుకున్నప్పుడు కానీ, దర్వాజాలు తలుపులకి మనం దేవుడికి ఇలా ముట్టుకుంటున్నప్పుడు కానీ బై టచ్ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లోపలికి వెళ్తాయి. అందువలన మనము అంతేకాకుండా ఆధ్యాత్మికంగా గడప అనేటటువంటిది మహాలక్ష్మి స్వరూపం. అది ఏ టెంపుల్లో ఏ గడప అయినా మహాలక్ష్మియే. కాబట్టి ఆ గడపని చాలా మంది తెలియక తొక్కుతారు. పెద్ద వెడల్పుగా ఉన్న గడపలు ఉంటాయి మనం తమిళనాడులో, అక్కడ దాటలేక జంపింగ్ చేస్తే కాళ్ళు విరుగుతాయి. కాబట్టి తప్పనిసరి పరిస్థితులు అట్లాంటి చోట ఈ రేకులు పెట్టరు.
ఆహా, పెట్టరు. యంత్ర ప్రతిష్టలు జరిగేవి తెలిసిపోతాయి అనమాట. హ్మ్, హ్మ్. సో అట్లాంటి చోట మనము మామూలుగా నడుచుకొని వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మనకి పైన కూడా ఎందువలన మనము గుడిలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క విగ్రహం క్రింద పెట్టినటువంటి ఈ రేకుల వల్ల నుంచి వచ్చినటువంటిది ఆ విగ్రహానికి వెళ్తుంది, ఇండ్యూస్ అవుతుంది. అక్కడి నుంచి మనం షర్ట్లు లేకుండా ఎందుకు వెళ్తామంటే, ప్రదక్షిణాలు ఎందుకు చేస్తామంటే దేవుడి విగ్రహం చుట్టూ ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మన బాడీకి బట్టలు ఉంటే హిండ్రెన్స్గా అడ్డుగా ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఆ రీజన్తో మనము కొన్ని ఆచారాలు పెట్టుకున్నాం. మనం పైన మగవాళ్ళు షర్ట్లు లేకుండా ఉండడము, తర్వాత రెండవది ఈ గడపకి ఇలా పెట్టుకోవడము, మూడవది సున్నితమైనటువంటి పువ్వుల్ని మనకి ముట్టుకున్నప్పుడు ఆ పువ్వుల నుంచి ఇండ్యూస్ అయిపోతాయి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అలాగే హారతి ఇస్తాం, మనకు బాడీలో పంచేంద్రియాలు ఉన్నాయి కదా, సెన్స్ ఆఫ్ సైట్ ఓన్లీ చూడడం వల్లే ఆ గడపను చూడడం వల్ల, ఆ విగ్రహాన్ని చూడడం వల్లే మనం ఎనర్జీని లాక్కుంటాం. అందువల్లనే చూడండి, నెగిటివ్ అయితే నరదృష్టి ఇది అని అంటాం, పాజిటివ్ అయితే మామూలు తీసుకుంటాం. ఆ తర్వాత బై సెన్స్ ఆఫ్ టచ్ హారతినిచ్చుకొని ఇలా ముట్టుకోవడం వల్ల, పుష్పాలను ఇలా ముట్టుకోవడం వల్ల, చెప్పులు లేకుండా ఎందుకు వెళ్తామమ్మా, బై సెన్స్ ఆఫ్ టచ్. ఆలయం అంతా కూడా స్ప్రెడ్ అవుతాయి ఆ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ అంతా కూడా. ఏది స్వయంభూ టెంపుల్స్, పెట్టుడు గుళ్ళు కాదు, ఇప్పుడు పెట్టేటటువంటి గుళ్ళు కాదు, అది ఒకటి తెలుసుకోవాలి. ఆ టెంపుల్స్ లో వెళ్తున్నప్పుడు మనము ఆ నడవడం వల్ల లోపల మనకి ఆ సెన్స్ ఆర్గన్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి, జాగృతమై లోపలికి వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనము ఆ యొక్క పెర్ఫ్యూమ్స్ అక్కడ చూడండి, గహనగాపురం దత్తాత్రేయ స్వామి గుడికి మనం వెళ్తే అష్టగంధం అసలు ఎక్కడ దొరకదు అనమాట. అది అష్టగంధం అనేది కాశీలో దొరుకుతాయి. మార్వాడీల ఇళ్లలో నేను చిన్నప్పుడు చూసేవాడిని, అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుంది అగరబత్తి. ఇప్పుడు ఇస్కాన్లో దొరుకుతున్నాయి. నా చిన్నప్పుడు ఇస్కాన్లో దొరుకుతున్నాయి, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. సో ఇక్కడ మనము చూసినప్పుడు ఏంటంటే ఈ టెంపుల్స్ అన్నిటిలో కూడా అష్టగంధము అంటే ఆ సెన్స్ ఆఫ్ స్మెల్కు ఉన్నటువంటి సెన్సరీ ఆర్గన్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ విధంగా ఈ ఉండడం వల్లే మనం గడపకి దండాలు ఈ ముట్టుకుంటూ మనం పెట్టడం, పైన ముట్టుకోవడం. ఆ తర్వాత ఆ దేవాలయము 4 వాల్స్ దగ్గరికి వచ్చేసరికి సైడ్ వాల్స్ను ముట్టుకోవడము, బ్యాక్ వాల్ను ముట్టుకోవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు స్వయంభూ ఆలయాల్లో మాత్రమే అని. ఈ మధ్య కాలంలో నేను ఒక విషయం విన్నా స్వయంభూ ఆలయాల గురించి. ఎక్కువగా మనం వరుసగా స్వయంభూగా వెలిసిన ఆలయాల దర్శనం చేసుకుంటున్నప్పుడు ఆ ఆరాన్ని మనం గనక తట్టుకునే స్థితిలో లేకపోతే అది మనకు కొంచెం ఇబ్బందికర పరిస్థితిలోకి తీసుకెళ్తుంది అని చెప్పి, ఇది వాస్తవం అంటారా గురుజీ? అవాస్తవం. బాడీకి అప్పటికప్పుడు ఇమీడియట్ రెస్పాండ్ అయ్యేటటువంటి స్టిములాయ్ ఈ బాడీలో ఉంటుంది. అంటే దుర్గంధం ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ముఖం చిట్లిస్తాం, ముఖం ఇలా మూసుకుంటాం. సుగంధం వచ్చినప్పుడు అని ముందుకు వెళ్తాం. సో ఆ విధంగా మంచి నేతి గారెల వాసన వస్తున్నప్పుడు చప్పరిస్తాం. అలాగే ఈ యొక్క సెన్సరీ ఆర్గన్స్ బాడీలో ఉన్నటువంటిది స్టిమ్యులై అని ఒకటి ఉంటుంది, అది ఆటోమేటిక్గా మనకు తెలియకుండా రెస్పాండ్ అవుతుంది. కాబట్టి ఆ స్వయంభూ టెంపుల్స్ అంటే ఏంటి, ఇప్పుడు స్వయంభూ టెంపుల్స్ కూడా డూప్లికేట్ స్వయంభూ టెంపుల్స్ వచ్చేసినాయి. ఎలాగా, మాది స్వయంభూ అంటున్నారు. ఏమిటిరా మీది అందరిది స్వయంభూ? ఏమిటి, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తే. 12 జ్యోతిర్లింగాలు మాత్రమే స్వయంభూ, తిరుమల వెంకటేశ్వర స్వామి మాత్రమే స్వయంభూ, 18 శక్తిపీఠాలు మాత్రమే స్వయంభూ, దత్తాత్రేయుడు గానగాపురం మాత్రమే స్వయంభూ. ఇంకా మిగతావన్నీ కూడా అంటే స్థల పురాణాలు ప్రతియే ఉంటాయి. ఎక్కడికక్కడ కోరుకొండ, మాకు రాజమండ్రిలో కోరుకొండ నరసింహస్వామి అని అంటాం, స్థల పురాణాలు ఉంటాయి. బట్ కలియుగ భవిష్యత్తు పురాణాల్లో, భాగవతాల్లో, ఇప్పుడు మనకు ద్వారకా మధుర శ్రీకృష్ణుడు ఉన్నాడు, మరి ద్వారకాధీష్ కృష్ణుడు ఉన్నాడు, మా రాధమ్మ తల్లి బరసానాలో మరి పుట్టి పెరిగింది, అందువలన బృందావనం, ఇవి స్వయంభూలు అంటారు. ఇలాగా ఎవ్వరు కూడా చెప్పినా కూడా, ఇప్పుడు కృష్ణుడిని నువ్వు పూజ చేయి, రాధమ్మను నువ్వు జపం చేయి అని ఎవరైనా చెప్తున్నారా? మనకే వచ్చేస్తుంది, రామ కృష్ణ రాధ అని వచ్చేస్తుంది, బాలాజీ అంటాం. అలా దానికి అది స్పాంటానియస్ గా బాడీలో వచ్చేదాన్నే స్వయంభూ అనాల. ఒకళ్ళు డిక్లేర్ చేసేది కాదు. భాగవతాలు, కలియుగ భవిష్యత్తు పురాణాలు, గర్గ సంహితలు, రామాయణాలు ఇవన్నీ డిఫైన్ చేసినాయి ఏ స్వయంభూ అని. స్థల పురాణాలతో ఇంప్లిమెంట్ అయినటువంటివన్నీ కూడా దే ఆర్ నాట్ స్వయంభూస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎందువలన అలాగా చిన్న స్వయంభూస్ వచ్చినాయి అంటే,
ఇప్పుడు రామేశ్వర స్వామి ఉన్నాడు, రామలింగేశ్వర స్వామి. రామలింగేశ్వర స్వామి రామేశ్వరంలో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠ చేశాడు అంటారు. కేసరగుట్ల ఎక్కడ అంటారు. ఆంజనేయ స్వామిని విగ్రహం తీసుకురమ్మంటే శివలింగాన్ని లేట్ అయింది, అందుకని తోకతో తన్నేసాడు, ఈ వెయ్యి బయటపడిపోయినాయి, ప్రతిష్ఠ అని. ఇలా ఇదే స్టోరీ మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. కాబట్టి ఇలా స్థల పురాణాలు అనేవి వచ్చినాయి. కాబట్టి అందువల్లనే స్వయంభూ టెంపుల్స్ అనేటటువంటివి చాలా జాగ్రత్తగా జగద్గురు ఆదిశంకరాచార్యులు గుర్తించి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్ సుమా ఇవి. ఇక్కడ మీరు మాత్రం చేస్తే తప్పకుండా మీకు మల్టిప్లై అవుతుంది శక్తి. మీలో ఉన్నటువంటి స్వప్నావస్థలో ఉన్నటువంటి ఆ శక్తి జాగృతమవుతుంది అని ఆయన డిస్టింగ్విష్ చేశారు, డిస్క్రిమినేట్ చేశారు. సో అటువంటి టెంపుల్స్కి వెళితే అలాంటి దుష్ట శక్తులు అలాంటివి ఉంటే అవి తొలగిపోతాయి. గణగాపురం వెళ్తే మరి వీళ్ళేమిటి అసలు అప్పుడు తిరుపతి వెళ్తే నీకు ఎక్కువ అయిపోతుంది ఆనందం, ఎక్కువ ఆరా వచ్చేస్తుంది, ఆ ఆరాకి నువ్వు మ్యాచ్ కాలేకపోతున్నావు, అందుకని నీ బాడీ కొలాప్స్ అవుతుంది. వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? ఇప్పుడు మనకి స్వామి వివేకానంద ఏం చెప్తాడంటే, రామకృష్ణ పరమహంసుల వారిని, గురుగారు మీరు అస్తమానం బ్రహ్మానందం 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 అంటున్నారు, అది ఏంటి గురుగారు అంటాడు. ఇలా రారా అని వివేకానందుని ఇక్కడ ముట్టుకుంటాడు. ముట్టుకుంటే ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేక అవన్నీ గుడ్డలు చింపేసుకొని ఆ బీచ్ రోడ్లో ఆనందం బ్రహ్మానందం అని తిరిగేస్తూ, గురువుగారు నేను ఇది తట్టుకోలేకపోతున్నాను గురువుగారు, ఇది విత్డ్రా చేయండి గురువుగారు నాకు అంటే, అప్పుడు మళ్ళీ రామకృష్ణ పరమహంసుల వారు ఇక్కడ ముట్టుకుంటారు, విత్డ్రా అయిపోద్ది. ఆ విధంగా ఏదో నీ దయవల్లమ్మ, యూట్యూబ్ల దయవల్ల, ముఖ్యంగా మా విజేత దయవల్ల ఎక్కువ మంది నువ్వు ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేశాను ఎప్పటి నుంచో, మంచిగా ప్రముఖులందరి చేత నువ్వు ఇంటర్వ్యూలు చేపిస్తున్నావు, మంచిగా జ్ఞానబోధ చేస్తున్నావు. అవన్నీ తట్టుకోలేక ఎక్కువైపోయిందమ్మా మాకు జ్ఞానం, ప్రజలందరికీ ఎక్కువైపోయింది, మాకు ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోతున్నాం. అలా చక్కగా ఇది ఈ నాలెడ్జ్, ఈ ఎక్స్ప్లోరింగ్ నాలెడ్జ్ అనేది నువ్వు లేకపోతే ప్రతిదీ ఎక్కడెక్కడో ఎత్తుక్కొని చూడాలి, అంటే ఒకే స్పూన్లో పెట్టావు. అలాగే ఈ యొక్క పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లోర్ చేసి మనకి ఈ స్వయంభూ టెంపుల్స్ ఇవి, ఈ గడపని ఇలా ముట్టుకోవాలి, ఈ పైన ఇలా ముట్టుకోవాలి అని అన్నీ మనకి కంక్లూడ్ చేసి పెట్టినాయి. ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్ఐ ఎక్కువైపోద్ది నాయన అలాంటివన్నీ ఏం లేవమ్మా, అందులో ఎక్కడ చెప్పబడలేదు. కాబట్టి వీళ్ళు మామూలు పెట్టుడు గుళ్ళకి వెళ్ళకండ్రా అని చెప్పడం మానేసి స్వయంభూ టెంపుల్స్కి వెళ్ళొద్దు అంటే ఇంకేం చెప్తామమ్మా. అందువలన అప్పుడు అది అన్ని టెంపుల్స్కి ఇక్కడ నేను ఒకటి కామన్గా చెప్పగలను. ఇప్పుడు తిరుపతి వెళ్తే ఎక్కువ వచ్చేసి, అష్టాదశ శక్తి పీఠాలకు వెళ్తే తక్కువ వచ్చేసి, ఇంకో టెంపుల్కి వెళ్తే ఇంకా తక్కువ వచ్చి అలా ఉండవు. ఏ స్వయంభూ టెంపుల్కి వెళ్ళినా ఒకటే శక్తి వస్తుంది. అదనమాట. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి